ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వెజ్జీ స్లైడర్స్ ఎలా చేయాలో. నేను నిజంగా చెప్తున్నా, మీరు గనక ఏదైనా పార్టీ కానీ గెట్ టుగెదర్ కానీ ఇవి చేసుకెళ్తే ఆ పార్టీ మొత్తంలో హైలైట్ ఇవే అవ్వకపోతే నన్ను అడగండి. అంత టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం కూడా చాలా ఈజీ, చూపించేస్తారండి. ఫస్ట్ బాండీలో కొంచెం బటర్ గానీ నెయ్యి గానీ వేసుకుని అది కరిగాక సన్నగా తరుక్కున్న గార్లిక్ వేసుకోవాలి. ఆ గార్లిక్ కొంచెం వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుని బెల్ పెప్పర్స్ వేసుకోవాలి. నేను ఇక్కడ 3 కలర్స్ బెల్ పెప్పర్స్ వాడాను. తర్వాత క్యారెట్, ఆ తర్వాత స్వీట్ కార్న్ వేసుకుని వెజ్జీస్ అన్ని కొంచెం సాఫ్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. వెజ్జీస్ మరీ సాఫ్ట్ అవ్వకూడదు. తర్వాత పెప్పర్ పౌడర్ చల్లుకుని దించేసుకోవాలి. ఆ తర్వాత హవాయిన్ బన్స్ ని ఇలా సెంటర్ లోకి స్లైస్ చేసుకోవాలి. ఆ బాటమ్ లేయర్ ని ఇలా బేకింగ్ షీట్ మీద పెట్టుకుని మొత్తం బటర్ అప్లై చేయాలి. ఆ తర్వాత మింట్ చట్నీ ఆర్ కొరియాండర్ చట్నీ వేసుకుని చాలా థిన్ లేయర్ లో అప్లై చేసుకోవాలి బ్రెడ్ అంతా. ఈ పేస్ట్ ఎక్కువ వేస్తే ఫ్లేవర్ మారిపోతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు వెజ్జీస్ కొంచెం చల్లారాక అందులో కొంచెం టమాటో కెచప్, కొంచెం మైనీస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న వెజ్జీస్ ని బ్రెడ్ మీద ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మొత్తం మొజరెల్లా చీజ్ తో కవర్ చేసేయాలి. ఈ రెసిపీకి హైలైట్ చీజ్, సో చీజ్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా టాప్ లేయర్ బ్రెడ్స్ ని పెట్టేసుకుని దీన్ని ప్రీ హీటెడ్ అవెన్ లో పెట్టి బేక్ చేసేసుకోవాలి. అవెన్ లో 375 డిగ్రీస్ మీద 8 to 10 minutes బేక్ చేసుకోవాలి. చీజ్ మెల్ట్ అవ్వగానే బేక్ అయిందని అర్థం. సో అది తీసి పైన పెట్టేసుకుని బ్రెడ్ కి నీట్ గా బటర్ తో స్నానం చేయించాలి. ఈ స్నానం లేకపోతే బ్రెడ్ అంత టేస్టీగా ఉండదు చెప్తున్నా. ఇంకొక స్లైడర్ తీసుకుని కుమ్మేయటమే, అంతే. వెరీ ఈజీ కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. బాయ్.